ముఖ్యాంశాలు. వచ్చే నెల 8 నుంచి 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి. సమాజ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి. ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రిలో 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్ సెప్టెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు 4 రోజుల పాటు జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక నారాయణపురం ఆర్ఎంసీ ఇండోర్ షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఎక్కడా లోటు లేకుండా చేయాలని చూస్తున్నామని అన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు ఎం రాంప్రసాద్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2 దశాబ్దాల తర్వాత నిర్వహించే ఈ టోర్నమెంట్కి పార్టీలకు అతీతంగా పెద్దలందరూ సహకరించాలని కోరారు. ఆర్గనైజింగ్ కమిటీని కూడా వేశామని, వారంతా బాధ్యతగా భావించి అందరినీ కలుపుకుంటూ టోర్నీ విజయవంతమయ్యేలా చూడాలని అన్నారు. పారదర్శకంగా జడ్జిమెంట్ ఇస్తూ టోర్నీని విజయవంతం చేయడానికి కమిటీ కృషి చేస్తుందన్నారు. గతంలో తెలంగాణలో పుల్లేల గోపీచంద్ అకాడమీకి అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు స్థలం కేటాయించి ప్రోత్సాహకాలు ఇచ్చారని గుర్తు చేశారు. 2002లో నేషనల్ టోర్నీ కూడా ఉమ్మడి ఏపీలో నిర్వహించారని తెలిపారు. 2027లో కూడా ఏపీలో నేషనల్ గేమ్స్ నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రిని కూడా స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని, ఎన్నికల్లో చెప్పినట్లు చేసి చూపిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటు కాబోయే ఏపీ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం రాజమండ్రిలో ఉమెన్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని ఎమ్మెల్యే వాసు చెప్పారు. అలాగే త్వరలోనే మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభం చేసుకోబోతున్నామని అన్నారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గ్రౌండ్ కూడా ఎప్పటి నుంచో కోరికగా ఉండిపోయిందని ఎమ్మెల్యే వాసు చెబుతూ దీన్ని కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎంతోమంది క్రీడాకారుల కోరికగా చెబుతున్నామని ఆయన తెలిపారు. నైపుణ్యం గల ఎంతోమంది క్రీడాకారులకు మంచి రోజులు వస్తాయని అన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అంకం చౌదరి మాట్లాడుతూ ఈ టోర్నమెంటుకు జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. పివి సింధు, పుల్లెల గోపీచంద్, వెంకట్ వంటి జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారని పేర్కొన్నారు. వచ్చే క్రీడాకారులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని వివరించారు. మీడియా సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం బాలు, మెంబర్స్ అత్తి సత్యనారాయణ, ఇన్నమూరి దీపు, ఎంఎస్బి శంకర్, అలవల రాంబాబు, బి వెంకట్, ఎస్ పోలరాజు, డాక్టర్ సివిఎస్ రెడ్డి, కామి నాగేశ్వరరావు, యు సత్యనారాయణ, బొమ్మన రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బ్యాడ్మింటన్ మీట్ని ఇక్కడ 2 దశాబ్దాల తర్వాత రాజమండ్రిలో చేసుకుంటా ఉన్నప్పుడు దీనికి హై ప్రయారిటీ ఇచ్చే విధంగా ఏదైతే ఇన్వైటీస్ కూడా ఈరోజు మేము టోర్నమెంట్లో కూడా ఇన్వైటీస్ని కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకొని ఒక ప్రోటోకాల్లో ఉన్న వారందరినీ కూడా తీసుకొచ్చి వారందరినీ కూడా ఇక్కడ మనం ఇన్వాల్వ్ చేసినట్లయితే ఈ టోర్నమెంట్ మరింత నేషనల్ మీడియాలో కూడా ఎలివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మనం ఒకరోజు కేంద్ర మంత్రి మిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాం. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్గా మన రాంప్రసాద్ గారు, అలాగే స్థానికంగా మన జిల్లా మంత్రిగా దుర్గేష్ గారు వస్తూ ఉన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు, అలాగే సంబంధించిన అధికారులు ఇక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే దీన్ని పర్యవేక్షించేందుకు మన స్టేట్ కమిటీ నుంచి కూడా పెద్దలు సెక్రటరీ చౌదరి గారు కూడా రావడం జరిగింది. ఆయన తాలూకు ఆలోచన అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే దీనికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే కమిటీస్ వేసామంటే అదేదో వారి హక్కుగా, లేకపోతే వారు ఏదో మాకు కమిటీలో ఉన్నాం కాబట్టి మేము ఈ కార్యక్రమం మా చేతుల మీదే చెయ్యాలన్నది ఒక పొజిషనల్ రైట్ కింద కాకుండా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఒక అకామిడేషన్లో కానీ, అలాగే ఇక్కడ జడ్జిమెంట్స్ కానీ మొత్తం టీం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మా కమిటీ వారు. ఎక్కడా కూడా ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ విధమైన పార్షియాలిటీ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జడ్జిమెంట్ కూడా జరిగే విధంగా ఈ టోర్నమెంట్ని చాలా పారదర్శకంగా నడపాలన్న ఆలోచనతో కూడా ఆర్గనైజింగ్ కమిటీ వారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో మీ ద్వారా తెలియచేసేది ఏంటంటే 2 దశాబ్దాల తర్వాత రాజమహేంద్రవరానికి దక్కిన అరుదైన గౌరవం. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి కృషి చేస్తున్న ఆర్గనైజింగ్ కమిటీకి, నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరుతూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది ఆరంభం. రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము చెప్పున్నాం, రాజమహేంద్రవరంలో అతి దగ్గరలో బహుశా 2-3 నెలల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అది కూడా మేము ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీయే. దాంతోపాటు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్ ఒకటి కూడా మాకు ఎప్పటి నుంచో ఒక తీరని కళ కింద ఉండిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే నూతన కార్యవర్గం వచ్చిందో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మా తాలూకు ఆలోచన, మా తాలూకు కోరిక. ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారు, ఎంతోమంది నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. కానీ వాళ్ళ ఒక క్రీడని ప్రదర్శించడానికి సరైన వేదిక దొరకట్లేదు. ఆ వేదికని ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత, కనీస బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఆ బాధ్యతను మనం నిర్వర్తిద్దాం, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిద్దామని కూడా వారందరికీ తెలియచేసాం. తప్పకుండా రాబోయే రోజుల క్రీడాకారులకు అంతా కూడా మంచి రోజులు వస్తాయని కూడా వారందరికీ కూడా తెలియచేస్తూ, టోర్నమెంట్ ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని కొద్ది మంచి సిటీల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇలాంటి సిటీలు. కానీ రాజమండ్రిలో స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ అనేది రీసెంట్గా రాజమండ్రిలో బాగా డెవలప్ అవుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ స్టేడియము ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. నేనే రిక్వెస్ట్ చేశాను. సో ఈ ఈవెంట్ని ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు, వాసు గారు, అదే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారు, అదర్ మెంబర్స్ వాళ్ళందరూ టేకప్ చేశారు. ఈ టోర్నమెంట్కి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు సౌత్ జోన్లో ఉన్న సౌత్ స్టేట్లన్నీ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ప్లేయర్స్, ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా సౌత్లోనే ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో ఈ జరగబోయే టోర్నమెంట్ కూడా చాలా కాంపిటేటివ్గా జరిగింది. ఇందులో 4 ఈవెంట్స్ ఉన్నాయి. మెన్ టీమ్ ఈవెంటు, ఉమెన్ టీమ్ ఈవెంటు, బాయ్స్, గర్ల్స్. ఈ 4 ఈవెంట్స్కి టీమ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. ఇందులో గెలిచిన విన్నర్స్ టీమ్స్ మళ్ళీ ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి వెళ్ళటం జరిగింది అన్నమాట. మెన్ అండ్ ఉమెన్ బెంగళూరు వెళ్తాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఒరిస్సాలో పార్టిసిపేట్ చేస్తారు. అది ఆల్ ఇండియా. నేషనల్స్ జరిగేటప్పుడు ఇంటర్ స్టేట్ కూడా 2 days బిఫోర్ జరిగింది అనమాట. సో ఇందులో ఆల్మోస్ట్ ఎక్కువ 50% ఆఫ్ ద ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కూడా రేపు జరగబోయే ఈ టోర్నమెంట్లో లోకల్ ఆల్మోస్ట్ 19 yearsలో ఉన్న పిల్లల్లో కూడా ఒక గర్ల్ ఇక్కడి నుంచే లోకల్ అమ్మాయి దాదాపుగా సెలెక్ట్ అయ్యి తను కూడా పార్టిసిపేట్ చేసిద్ది. ఈ 4 ప్లేయర్స్ రేపు చైనాలో జరగబోతున్న జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా వెళ్ళటం జరుగుతుందన్నమాట. డబుల్స్ ప్లేయర్స్. రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి అటువైపు ప్రయాణిస్తున్న బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తన కారును ఆపించి బాధితురాలితో స్వయంగా మాట్లాడారు. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలో రోడ్డు ప్రమాదం. రాష్ట్ర పర్యటనలో భాగంగా అటువైపు ప్రయాణిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి తన కారును ఆపించి బాధితురాలితో స్వయంగా ఆమె మాట్లాడారు. అనంతరం రోడ్డు ప్రమాద బాధితురాలిని జిఎస్ఎల్ ఆసుపత్రిలో చేర్పించి ఆసుపత్రి యాజమాన్యంకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆమె వెంట రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు సుస్థిరమైన జీవనోపాధులు కల్పించి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 పైన మిగులు ఆదాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన
పీఎం లక్ ప్రతినిధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో జరిగిన లక్ ప్రతినిధి సన్మాన్ కింద తూర్పుగోదావరి జిల్లాలోని 517 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్క గ్రూపుకు ₹1,00,000 చొప్పున 57,15,00,000 చెక్కును అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి కలెక్టర్ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ స్థిరమైన జీవనోపాధి పద్ధతులను పాటించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. ఆ దిశలో వ్యవసాయ అనుబంధ వ్యవసాయేతర లేదా సేవా రంగాల్లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక లక్ష్యంగా ఆర్థిక పరిపుష్టి దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకి పని చేయగల సత్తా ఉందని నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేసే గ్రూపులను గుర్తించి వారిని మరింత ప్రోత్సాహం అందించే క్రమంలో ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి స్వయంగా మధ్యప్రదేశ్లోని జల్గావ్ గ్రామంకు వచ్చి మహిళలను అభినందించడం ద్వారా మరింత మందికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటు దిశలో ఆయా సభ్యుల పెట్టుబడి నిధి మేరకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. నేడు దేశానికి ఆదర్శంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిలవడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మహా సమైక్య ఏర్పడి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. క్లింటన్, బిల్ గేట్స్, అంగ్ సాన్ సూకీ వంటి ఎందరో ప్రపంచ స్థాయి నాయకులు గుర్తింపు కలిగిన మన సంఘాల మహిళలు నిలవడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలను జీవనోపాధి పద్ధతులను పాటించడం ద్వారా మరింత ఆర్థిక పరిపుష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు దినదిన అభివృద్ధి చెంది నేడు 20 లక్షల రుణం పొందేందుకు అర్హత సాధించడం జరిగిందన్నారు. ఆ మొత్తంలో అద్భుతాలు సృష్టించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు ఆర్థిక, సామాజిక సాధికారత సాధించేందుకు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ దశాబ్దపు ప్రేరణ కలిగించే వ్యక్తుల్లో మన రాష్ట్రానికి చెందిన స్వయం సహాయక సంఘాలు ఉండడం మనందరికీ గర్వకారణమని అన్నారు. అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పేద వర్గాలకు చెందిన కుటుంబాలు ఆర్థిక స్థిరత్వం కోసం స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి వారికి లక్ ప్రతినిధి కార్యక్రమం క్రింద ఎంపిక చేయడం జరిగిందన్నారు. మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో లక్ ప్రతినిధి సన్మాన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనడం జరిగిందన్నారు. లక్ ప్రతినిధి కార్యక్రమం క్రింద 517 స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు బ్యాంకు రుణాల క్రింద 57,15,00,000 పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీటిని మీ ఆలోచనలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టాలని కోరారు. ఆయా ఉత్పత్తులను మార్కెటింగ్ నైపుణ్యం పెంపొందించే దిశగా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. లక్ ప్రతినిధి సన్మాన కార్యక్రమం క్రింద తూర్పుగోదావరి జిల్లాలో 100 రోజుల ప్రణాళిక క్రింద 3,330 గ్రూపుల లక్ష్యం కాగా 4,475 134% గ్రూపులను గుర్తించినట్లు తెలిపారు. కనీసం ఎస్హెచ్జి సంఘం పెట్టుబడి నిధి క్రింద 2 సంవత్సరాలు నిండిన వారు అర్హులుగా పీడీ మూర్తి పేర్కొన్నారు. డిఆర్డిఏ గారికి అట్లానే ఎల్డిఎం గారికి ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే పిఎం గారు జల్గావ్ అనే ప్రాంతంలో మహారాష్ట్ర రాష్ట్రంలో ఎవరైతే ఎస్హెచ్జి మూవ్మెంట్ ద్వారా అభివృద్ధి చెందారో వాళ్ళతో ఒక ఇంటరాక్షన్, వాళ్ళకి ఎప్రిషియేషన్, స్వయంగా వాళ్ళతో మాట్లాడి ఎప్రిషియేట్ చేయడం. సో ప్రధానమంత్రి అంతటి వాళ్ళే వచ్చి చిన్న చిన్న లైవ్లీహుడ్ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకున్నారు అని ఆయన ద్వారా తెలిసి ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళని అభినందిస్తున్నారు అని అంటే మీలాంటి వాళ్ళందరూ అది చూసి ఇన్స్పైర్ అవుతారు అనే ఉద్దేశంతో ఇది లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అని మనకి చెప్పడం జరిగింది. దీని గురించి మనం ముందుగా ఇంకా కొంచెం ఆలోచించుకుంటే ఏ స్టేట్లో అయితే ఇప్పుడు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ స్టేట్స్ కన్నా మనం చాలా ముందున్నాం, చాలా ముందున్నాం. సో మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు ఫస్ట్ మనకి లైక్ వరల్డ్ బ్యాంక్ అలానే బిల్ గేట్స్ ఫౌండేషన్తో మనకి ఒక
పైలట్ ప్రాజెక్ట్ అనేది అనంతపూర్లో స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి గ్రూప్స్గా ఫామ్ చేయడం అట్లా అది సక్సెస్ అయినాక దాన్ని మనం డిఆర్డిఏతో అనుసంధానం చేసాం. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు దాన్ని వెలుగు అనేవారు. దాని తర్వాత మళ్ళా దాన్ని ఇందిరా క్రాంతి పథకం అన్నాం. దాని తర్వాత 2000లో సెర్ప్ వచ్చింది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని. అదే ఈ విధంగా మీ అందరికీ అన్ని విధాలుగా స్వయం సహాయక బృందాలకి అన్ని విషయాల్లోని మద్దతు ఇవ్వడం కోసం కానీ, సంపూర్ణమైన సహకారం ఇవ్వడం కోసం కానీ, మీరు ఆర్థికంగా మరింత బలోపేతం కావడం కోసం కానీ మా తరఫు నుంచి మేము కూడా సంపూర్ణమైన సహకారం అందిస్తాం. అదే మనకి జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా యాక్టివ్గా ప్రతి విషయంలోనే ఒక పద్ధతి ప్రకారంగా పనిచేస్తూ ఆవిడ వచ్చిన రోజు నుంచి కూడా చక్కటి కార్యక్రమాలను రూపొందించి చక్కటి విధానంలో దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా దాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరి భవిష్యత్తు మీరు తీర్చిదిద్దుకోవాలి, మీ కుటుంబాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవడంలో మీ పాత్ర మీరు పోషించమని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ స్వయం ఉపాధి సంఘాలు ఎలా ఏర్పడ్డాయి, ఈ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చాలి అనేది ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి చేసినప్పుడు ఏర్పాటు చేసి మీ అందరికీ ఆర్థికంగా చేయూతనివ్వాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదించిన ధరలను అనుసరించి స్లాట్ నమోదు చేసే సమయంలో ఉచిత ఇసుక రవాణా ఛార్జీలను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ఆర్డీఓ కొవ్వూరు రాజమహేంద్రవరం మైన్స్ ఇరిగేషన్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయ ఎస్డీసీ నిడదవోలు పెరవలి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, మైన్స్ ఏడీ ఎం సుబ్రహ్మణ్యం, డిటిసి కెవి కృష్ణారావు, ఆర్ఎన్బిఈఈ ఎస్బివి రెడ్డిలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉచిత ఇసుక రవాణా చేసే విధానంలో అధిక ఛార్జీలు వసూలును నియంత్రించే క్రమంలో జిల్లాలో ఇసుక రవాణా చేసే వాహనాలను గుర్తించి ధృవీకరణ చేసే అధికారం జిల్లా రవాణా అధికారులదే అని అన్నారు. వారి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలను అనుమతించడం జరుగుతుందని, ఇప్పటి వరకు 134 లారీలు జిల్లాలో వాటి వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటి జాబితాను ఆయా ఇసుక రీచ్ వద్ద, బుకింగ్ పాయింట్ వద్ద అందుబాటులో ఉంచనున్నట్లు, అదేవిధంగా ఆయా వాహనాల నుంచి వసూలు చేయాల్సిన రవాణా ఛార్జీలు కూడా నిర్ధారించిన ధరల పట్టిక ఇవ్వడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాల వివరాలతో కూడిన ప్రొసీడింగ్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వాహనాలకు చెంది ఆయా జిల్లాల్లో నిర్దేశించిన ధరల పట్టిక ఆధారంగా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాల జాబితా ఆధారంగా వాటిని అనుమతించడం, ఆ మేరకు రవాణా ఛార్జీలు చెల్లింపులు సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ కూడా వారి ఐచ్ఛికత మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాల నుంచి జిల్లాలో నిర్దేశించిన రవాణా ఛార్జీలను అనుసరించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపునిచ్చారు. స్థానిక 46వ డివిజన్లో ఆనంద్ నగర్ మదర్ తెరీసా విగ్రహం వద్ద డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ మండల్ రవికుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయించుకునేందుకు పేద ప్రజలు చాలా అగచాట్లు పడుతున్నారని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. పేదల ఇబ్బందులను గుర్తించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన మండల రవికుమార్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి 200 మంది పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ వైద్య శిబిరంలో డాక్టర్ బాలాస్ ఆర్థోపెడిక్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కేవి బాలసుబ్రహ్మణ్యం, శ్రీలత హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అనుసూరి ప్రియాంక, స్మైల్ ఫస్ట్ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ డివిఎస్ కృష్ణ, డాక్టర్ కంచర్ల హరీష్ తదితరులు వైద్య సేవలు అందించారు. ఆ వైద్యులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి స్థానిక టీడీపీ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెల 8 నుంచి 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి. సమాజ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి. ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.